ఫ్లైట్ టేక్ ఆఫ్ అనేది డిఫికల్ట్‌గా ఉంటదా? ల్యాండింగ్ అనేది డిఫికల్ట్‌గా ఉంటదా? ఇప్పుడు ఎట్లయితే భూమి పైన కొన్ని ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే ఉంటాయో అట్లా ఏమైనా ఉంటాయా? ఆటో పైలట్ మోడ్ సెట్ చేసేస్తారు కదా! మళ్ళీ వీళ్ళు ఏమైనా డ్రింక్స్, స్మోకింగ్ అట్లా ఏమైనా చేస్తారా? చాలా మంది ప్యాసింజర్స్‌కి అసలు పైలట్స్ జోన్ ఏదైతే ఉంటుంది కదా! ఆ జోన్‌ని అసలు ఏమంటారు? జోన్‌లో అసలు ఏం జరుగుతదనమాట? అది కాక్పిట్, దట్ ఈస్ లైక్ ద వర్క్ హార్స్ ఆఫ్ ద ప్లేన్. అక్కడనే మొత్తం జరిగేదన్నమాట. ఎందుకంటే హైజాకర్స్ కూడా ఇప్పుడు మాక్సిమం ఆ కాక్పిట్‌లో ఎంటర్ అయ్యి సింపుల్‌గా వాళ్ళు కంట్రోల్ అనేది చేయొచ్చు. ఏదైతే డోర్ ఉంటుందో అది బుల్లెట్ ప్రూఫ్ అని కూడా విన్నాను నేను. వాళ్ళు బయట నాక్ చేసినా లేదంటే ఇఫ్ దే ట్రై టు కమ్ ఇన్ ఆటోమేటిక్‌గా సిస్టమ్‌లో కెమెరా యాక్టివేట్ అయిపోతుంది. 7500 ఎప్పుడైతే టైప్ చేస్తామో ఎంటర్ చేస్తామో దట్స్ హైజాక్. అయితే చాలా విషయాలు అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం అనమాట. ఒక కామన్ పీపుల్ కూడా ఇది అర్థమయ్యేటట్టు ఉండాలని నేను అనుకుంటున్నాను అనమాట. అయితే ఇప్పుడు యాజ్ ఏ పైలట్గా ఓకే, మీకు ఫ్లైట్ టేక్ ఆఫ్ అనేది డిఫికల్ట్గా ఉంటుందా? ల్యాండింగ్ అనేది డిఫికల్ట్గా ఉంటుందా? చెప్పాలంటే రెండు ఉంటాయి, బట్ ఆ రెండిట్లో కూడా మోస్ట్ డిఫికల్ట్ ఏముంటుంది? సో మేము ఎప్పుడైతే ఫ్లై చేస్తామో మాకు క్రిటికల్ ఫేజ్ ఆఫ్ ఫ్లైట్ అంటాం అనమాట. సో వన్ ఇస్ వెన్ వీఆర్ ఆన్ ద గ్రౌండ్ పైన ఉన్నప్పుడు మేము వెళ్ళే రూట్స్ అవన్నీ ప్రాపర్గా చూసుకోవాలి. సో దట్ ఈస్ అ క్రిటికల్ ఫేజ్. వి కాంట్ అంటే మాకు ఒక రౌట్ ఇచ్చిన తర్వాత నేను వేరే రౌట్కి వెళ్ళలేను. సో గ్రౌండ్ టాక్సీయింగ్ ఒక క్రిటికల్ ఫేజ్ ఆఫ్ ఫ్లైట్. దాని తర్వాత టేక్ ఆఫ్ ఆబ్వియస్లీ ఒక క్రిటికల్ ఫేజ్ ఆఫ్ ఫ్లైట్. ఎందుకంటే ఆ టైంలో మనం చాలా పారామీటర్స్ చూసుకోవాలి. స్పీడ్ గెయిన్ అవ్వడం అట్లాంటివన్నీ పారామీటర్స్ చూసుకుంటాం. దాని తర్వాత యాజ్ వి క్రూజింగ్లో అంత స్ట్రెస్ ఉండదన్నమాట. ఇట్ ఈస్ ఆల్ ఫ్యూయల్ మేనేజ్మెంట్. మనం ఫ్యూయల్ మేనేజ్మెంట్ చేయాలి అంతే పైకి వెళ్ళిన తర్వాత. అండ్ ఆల్సో కమ్యూనికేషన్ విత్ ఏటీసీ ఆల్వేస్. అండ్ ల్యాండింగ్కి ఒక 20 to 30 minutes ముందు వెన్ వీ స్టార్ట్ ఆర్ డిసెండ్ డౌన్, ఆ టైం కొంచెం క్రిటికల్ ఉంటుంది. ఎందుకంటే యూ విల్ బి కోఆర్డినేటింగ్ విత్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ వైల్ యూఆర్ ఫ్లయింగ్ ద ప్లేన్. సో ఆ టైంలో నాకు కొంచెం ఛాలెంజింగ్ అండ్ కొంచెం కాన్షియస్నెస్ ఉండాలి అనిపించే క్రిటికల్ ఫేజ్ ఇస్ ల్యాండింగ్. అయితే ఇప్పుడు ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన తర్వాత కూడా ఇప్పుడు ఎట్లయితే భూమి పైన కొన్ని ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే ఉంటాయో అట్లా మీరు పైన కూడా ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లాగా అట్లా ఏమైనా ఉంటాయా మీకు కూడా? సో పైకి వెళ్ళిన తర్వాత రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ద ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్. సో మనకి కింద పోలీస్ లేదంటే వీళ్ళు ఎట్లనో మాకు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ అట్లా వాళ్ళు ఎట్లా చెప్తే మేము అలా చేయాలన్నమాట. ఎందుకంటే మాకు మేము ఎక్కడున్నామే కనిపిస్తుంది, వాళ్ళకి అందరు ఎక్కడున్నారో కనిపిస్తుంది. సో ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ సేఫ్టీ ఆఫ్ ద ఎయిర్ స్పేస్, ఉట్టి ఎయిర్ క్రాఫ్టే కాదు ఆ ఎయిర్ స్పేస్ వాళ్ళు మాకు కొన్ని రెస్ట్రిక్షన్స్ ఇవ్వచ్చు. అంటే లెట్స్ సే మేము ల్యాండింగ్కి వస్తుంటే ఇఫ్ దెర్ ఇస్ అ హై వాల్యూమ్ ఆఫ్ ట్రాఫిక్, అంటే చాలా ట్రాఫిక్ ఉన్నాయి మా ముందు, సో వాళ్ళు ఏం చేస్తారంటే మాకు ఒక పర్టిక్యులర్ ప్లేస్లో హోల్డ్ చేయమంటారు. సో హోల్డింగ్ అంటే మీరు ఎనీ టైం ఎప్పుడైనా ఫ్లై చేస్తుంటే లైక్ బిజీ ఎయిర్పోర్ట్స్ ముంబై, బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్ సమ్ టైమ్స్ మీరు అట్లాంటి ఎయిర్పోర్ట్ దగ్గర వెళ్ళినప్పుడు గాల్లోనే సర్కిల్స్ కొడుతున్నట్టు మీకు అనిపిస్తుంది. సో దాట్ వీ కాల్ యాజ్ హోల్డింగ్ ప్యాటర్న్. సో మాకు క్లియరెన్స్ వచ్చే మీన్ వైల్లో వాట్ వీ డూ ఇస్ వీ హోల్డ్. సో దట్ ఈస్ లైక్ అ ఇన్స్ట్రక్షన్ మాకు కింది నుంచి వస్తుంది. అండ్ అంటిల్ వీ క్లియర్ టు ల్యాండ్ మేము కంటిన్యూ చేయాల్సిందే హోల్డింగ్. ల్యాండింగ్ క్లియరెన్స్ వచ్చిన తర్వాత వీ జాయిన్ ఆన్ టు ద రన్వే. ఓకే. అండ్ అలానే ఇప్పుడు పైన వెళ్ళిన తర్వాత ఇప్పుడు మీ ముందల ఫ్లైటో లేదంటే వెనకాల ఫ్లైట్లో ఇట్లా ఉంటాయి కదా, అవి తెలుస్తాయి కదా మీకు? సో మాకు టీకాస్ అని ఉంటుంది, ట్రాఫిక్ కొలిజన్ అవాయిడెన్స్ సిస్టమ్. అది ఆల్వేస్ మానిటర్ చేస్తూనే ఉంటుంది మా ఫ్లైట్ని. అంటే మా ముందు, మా వెనకాల, మా కింద, మా పైన ఏ ఆల్టిట్యూడ్లో ఫ్లైట్స్ ఉన్నాయని మొత్తం కనిపిస్తుంది. అండ్ ఆల్సో ఒకవేళ ఏదన్నా అన్ఫార్చునేట్ సిచ్యువేషన్లో వెరీ క్లోజ్ వస్తే ఆటోమేటిక్గా వార్నింగ్ అనేది ఇష్యూ చేస్తుంది. అండ్ ఆ సిస్టమే ఇప్పుడున్న జనరేషన్లో ఎవ్రీథింగ్ ఇస్ ఆటోమేటెడ్. అండ్ అంత హై లెవెల్ ఎఫిషియంట్ ఉన్న మషిన్ ఆటోమేటెడ్ లేకపోతే చాలా కష్టం. ఎందుకంటే పైలట్స్ సమ్ టైమ్స్ మాకు రియాక్ట్ అయ్యే టైం తక్కువ ఉండొచ్చు, కానీ సిస్టమ్ ఇమీడియట్గా సెన్స్ చేస్తుంది అనమాట. సో ఆ ట్రాఫిక్ కొలిజన్ అండ్ అవాయిడెన్స్ సిస్టమ్ ఎప్పుడు యాక్టివ్లోనే ఉంటుంది. అండ్ అది మాకు చెప్తుంది ఒకవేళ ట్రాఫిక్ దగ్గరికి వస్తే, దూరం వెళ్తుంటే వాట్ రియాక్షన్ వీ షుడ్ టేక్ అని చెప్పి ఆల్రెడీ మాకు అక్కడ స్క్రీన్ పైన ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. సో అలా మాకు ముందు వెనకాల ఉన్న ట్రాఫిక్ కనిపిస్తుంది. రైట్. అదే కాకుండా కూడా ఇప్పుడు స్పీడ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ముందర ఇంకొక ఫ్లైట్ ఉంది అనుకోండి, వాళ్ళకి మీకు స్పీడ్ డిస్టెన్స్ ఉండాలని మీరు డిసైడ్ చేస్తారా? మీకు ఆ ట్రాఫిక్ లేదు, అది మొత్తం అంటే మేము ఫ్లైట్ ప్లాన్ ఫైల్ చేసేటప్పుడు వీ పుట్ ఆల్ ద పారామీటర్స్. అంటే మాకు ఏ ఆల్టిట్యూడ్ కావాలి, స్పీడ్ ఏమనుకుంటున్నాము, ఇవన్నీ ఒక పారామీటర్స్ మేము ముందే ఫైల్ చేస్తాం అనమాట. అంటే మేము ఫైల్ చేయము, యూజువల్ గా ఎయిర్లైన్స్ లో ఒక టీమ్ ఉంటుంది, డిస్పాచింగ్ టీమ్. వాట్ దే డూ ఇస్ దే గో అండ్ ఫైల్ ఎవ్రీథింగ్ ఫర్ అస్.
మేము జస్ట్ ఆ క్లియరెన్స్ ని తీసుకుంటాం. సో మా స్పీడ్ రెస్ట్రిక్షన్స్ ఆర్ ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు ద ఎయిర్ క్రాఫ్ట్ విల్ బీ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్. మాది ఏంటంటే మేము వాళ్ళు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ని పాటిస్తూ కాక్పిట్ లో ఎవ్రీథింగ్ వీ టేక్. ఓకే. అలానే నాకు చిన్న చిన్న డౌట్స్ ఉండే ఎప్పటి నుంచో అనమాట. ఎందుకంటే నేను కూడా చాలా ఫ్రీక్వెంట్గా ఫ్లైట్స్లో ట్రావెల్ చేస్తుంటా కదా. ఇప్పుడు ప్యాసింజర్స్ అనేది ఎవరైతే ఉంటారో కొంచెం వాళ్ళు మంచి లైఫే ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు. అంటే కొన్ని ఫ్లైట్స్లో ఎమిరేట్స్లో ఇట్లాంటివి చూస్తే డ్రింక్స్ ఇట్లాంటివన్నీ అట్లా డౌట్ ఏమొస్తుందంటే రేపు పైలట్ ఎట్లయినా ఆటో పైలట్ మోడ్ సెట్ చేసేస్తారు కదా, మళ్ళీ వీళ్ళు ఏమైనా డ్రింక్స్ స్మోకింగ్ అట్లా ఏమైనా చేస్తారా అని చెప్పేసి అట్లా డౌట్ ఉండే ఫ్లైట్లో. ఓకే. సో అంటే ఒకప్పుడు విన్నా నేను, ఒకప్పుడు కూడా పైలట్లు స్మోకింగ్ చేసే ఆప్షన్ కూడా ఉండేనంట. అవును. సో ఇప్పుడు 2025లో ఏవియేషన్ అనేది చాలా అడ్వాన్స్ అయిపోయింది. ఇప్పుడు మనం ఎక్కడ చూసినా కానీ ఎవ్రీ కామన్ పర్సన్ కెన్ ఫ్లై అండ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఫ్లైట్స్ మనం ఇంతకు ముందు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ బేగంపేట్ ఎయిర్పోర్ట్ అండ్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్, అప్పుడుకున్న ట్రాఫిక్ ఇప్పుడున్న ట్రాఫిక్ ఆల్మోస్ట్ 10 times ఎక్కువ పెరిగింది. సో ఇప్పుడు అంత పెరిగినప్పుడు ఆల్ ద స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్, ఎందుకంటే వీఆర్ ప్లేయింగ్ విత్ లైఫ్స్ ఆఫ్ 300 people, మన దగ్గర ఉన్నది 300 people ఉంటారు. సో మనం ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు మన లోపల ఉండాల్సిన ఇంటెంట్ ఒకటి ఫస్ట్ అనమాట. అంటే మనకు ఉండాలి అది, మనం ఇట్లాంటివి చేయొద్దు, ఫ్లై చేసేటప్పుడు ఎవ్రీథింగ్ షుడ్ బి కాన్షియస్, అంటే కాన్సన్ట్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. దట్ ఐ ఆల్వేస్ సే. అండ్ సెకండ్ థింగ్ అనేది ఎయిర్లైన్స్ ఒక రెస్ట్రిక్షన్ అనేది పెడుతుంది పైలట్స్ పైన. సో లెట్స్ సే డ్రింకింగ్ ఆర్ స్మోకింగ్ డిటెక్ట్ అవ్వదు. ఐ డోంట్ నో ఇట్లా స్మోకింగ్ ఏం చేస్తారు అని, బట్ డ్రింకింగ్ ఎస్ వీ డూ హ్యావ్ అ రెస్ట్రిక్షన్. వాట్ వీ సే ఇస్ బాటిల్ టు థ్రాటిల్, అంటే తాగినప్పటి నుంచి థ్రాటిల్ దగ్గరికి వెళ్ళేంత వరకు ఒక డ్యూరేషన్ ఉంటుంది. సో దట్ డిఫర్స్ బిట్వీన్ కంట్రీస్, రెగ్యులేషన్స్ అండ్ ఎయిర్లైన్స్ ఆల్సో. సో నేను పర్సనల్గా తాగను, ఐ డోంట్ డ్రింక్, బట్ యూజువలీ సేఫ్ ఆపరేటింగ్ లిమిటేషన్ ఇస్ 24 hours. సో 24 hours వరకు తాగిన తర్వాత యూ కాంట్ ఫ్లై ద ఎయిర్ క్రాఫ్ట్. అంటే మీరు ఎప్పుడైతే టేక్ ఆఫ్ కన్నా ముందు ఎయిర్పోర్ట్లో ఎంటర్ కాగానే ఏదైతే మాకు జనరల్ ప్యాసింజర్స్కి ఎట్లయితే చెక్ ఇన్ ప్రాసెస్ ఉంటుందో మీకు కూడా చెక్ ఇన్ ప్రాసెస్లో ఈ ఆల్కహాల్ తీసుకురా లేదా అని చెక్ చేస్తారా? అవును. సో ఎవ్రీ ఫ్లైట్కి ముందు డిస్పాచ్ అనేది ఉంటుంది అనమాట. సో ఇన్ ద డిస్పాచ్ మనం వెళ్ళి అక్కడ BA చెక్ చేస్తాం ఫస్ట్, బ్రెత్ అనలైజర్ టెస్ట్. సో అది మ్యాండేటరీ ఫర్ ఎవ్రీ పైలట్ అండ్ క్యాబిన్ క్రూ. సో అది పాజిటివ్ రావద్దు, దాట్ షుడ్ బి నెగటివ్. అప్పుడే మనకి క్లియరెన్స్ వస్తుంది ఫ్లై చేయడానికి. ఒకవేళ పాజిటివ్ వస్తే దేర్ విల్ బి కాన్సిక్వెన్సెస్, యూ విల్ బి గ్రౌండెడ్ అండ్ చాలా కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. సో అది అంత స్ట్రిక్ట్ ఉంది కాబట్టి వీ హ్యావ్ ఎయిర్ ట్రావెల్ ఇస్ మోర్ సేఫర్ దాన్ ఎనీ అదర్ మీన్స్. సో అది అయిపోయిన తర్వాత వీ టేక్ కేర్ ఆఫ్ ద డాక్యుమెంటేషన్, ప్రీ ఫ్లైట్ ఎవ్రీథింగ్, అండ్ దెన్ గెట్ ఇన్ టు ద కాక్పిట్. మనకి జస్ట్ సెక్యూరిటీ అనేది కామన్ ఉంటుంది ఫర్ ప్యాసింజర్స్ అండ్ ఫర్ పైలట్స్, బట్ అదర్ దెన్ దట్ ద డిస్పాచ్ హ్యాండిల్స్ ఎవ్రీథింగ్. రైట్. అలానే ఇప్పుడు మీరు బిఫోర్ టేక్ ఆఫ్ చేసే ముందు జనరల్గా అయితే ఎయిర్ హోస్టర్స్ కూడా అనౌన్స్మెంట్స్ అనేది తీస్తుంటారు అనమాట. కానీ ఈ మధ్యకాలంలో పైలట్స్ కూడా మంచిగా ఒక మెసేజ్ లాగా ఇస్తున్నారు, కొటేషన్ కూడా చెప్తున్నారు, చెప్పేది కూడా డిఫరెంట్గా చెప్తున్నారు అనమాట. సో మీరు కూడా జనరల్గా టేక్ ఆఫ్ అయ్యే ముందు అందరి ప్యాసింజర్స్కి అట్లా అనౌన్స్మెంట్ ఇస్తారా? సో ఇప్పుడు ఎట్లా అంటే అదొక చెక్ లిస్ట్లో ఒక భాగం అనమాట. అంటే వీ హ్యావ్ అ చెక్ లిస్ట్, అండ్ ఆ చెక్ లిస్ట్లో అనేది అదొక భాగం. మనం ఆ చెక్ లిస్ట్లో ఇట్ విల్ బీ సేయింగ్ ప్యాసింజర్ అనౌన్స్మెంట్, PA. సో మనం అందులో వి జస్ట్ నీడ్ టు అడ్వైజ్ దెమ్, ఎందుకంటే ఇట్ ఫీల్స్ మోర్ సేఫర్. అంటే ప్యాసింజర్స్ వెన్ దే ఆర్ సిట్టింగ్ బ్యాక్ దే డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ముందర. సో ఇప్పుడు మనం ఒక మాట్లాడి మన రౌట్ ఏంటి, మనం వెదర్ ఎట్లా ఉంది, ఒక వర్డ్స్ ఆఫ్ అఫర్మేషన్ అనమాట, వాళ్ళకి కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది పైలట్ ముందు నుంచి మాట్లాడితే. సో ఇట్ ఈస్ అ స్టాండర్డ్ ప్రాక్టీస్ ఎవ్రీ ఎయిర్లైన్లో, ఎవ్రీ కంట్రీలో. ఇట్స్ అ స్టాండర్డ్ ప్రాక్టీస్ ఫర్ అ క్యాప్టెన్ ఆర్ ఫస్ట్ ఆఫీసర్ టు మేక్ అన్ అనౌన్స్మెంట్. దాన్ని మన ఇండియన్స్లో ఇంకా కొంచెం ఎట్లా అంటే కొంచెం ఎఫిషియంట్ వే, అంటే మనం ప్యాసింజర్స్కి ఇంకా కొంచెం దగ్గరగా అయ్యేటట్టు, ఎందుకంటే దే నీడ్ టు ఫీల్ మోర్ సేఫర్ అండ్ మోర్ కంఫర్టబుల్. అందుకే వీ యూజ్ సమ్ ఫ్రేసెస్, సిట్ బ్యాక్, రిలాక్స్ అండ్ ఎంజాయ్ యువర్ ఫ్లైట్ అట్లా అని చెప్పి కొన్ని ఫ్రేసెస్ కూడా అట్లనే వచ్చాయి. సో ఇట్ ఇస్ ఈ మధ్యలో చాలా క్రియేటివ్ గా చేస్తున్నారు. అవునవును, అంటే కవిత్వాలు చెప్తున్నారు, చూసాను. అట్లా అంటే జనరల్ గా మీరు అనౌన్స్మెంట్ ఏమి ఇస్తారు ఒకసారి? సో ఇట్ ఈస్ నార్మలీ వెరీ క్లియర్, అంటే లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ అబౌర్డ్ ఫ్లైట్ నంబర్, అండ్ టుడే ఇన్ ద ఫ్లైట్ డెక్ ఇస్ Captain Alok, and with me whoever it is, and then we'll be flying to, let's say, Mumbai. Flight time today should be 1 hour 10 minutes, and our cruising altitude should be 35,000 feet, and expecting clear weather all en route, and
I'll advise you once we are airborne, and a cockpit crew will be cabin crew will be assisting you with anything, and sit back, relax, and enjoy until we take you to Mumbai today. సూపర్. సో అట్లా ఎప్పుడైనా డిఫరెంట్ కూడా ట్రై చేయాలని అనిపించిందా మీకు? అంటే ఇంకా ఆ ఫేజ్ లోకి రాలేదు, అంటే ఇంకా నేను కొంచెం న్యూ కాబట్టి ఆ ఫేజ్ లోకి రాలేదు. బట్ వన్స్ ఐ గెట్ దట్ టచ్ మేబీ షూర్, బట్ ఫర్ నౌ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ బై ద బుక్స్. రైట్, నైస్. అండ్ అలానే ఇప్పుడు చాలా మంది ప్యాసింజర్స్కి అసలు మీ యొక్క పైలట్స్ జోన్ ఏదైతే ఉంటుంది కదా, ఆ జోన్ అసలు ఏమంటారు, అండ్ అసలు ఆ జోన్లో అసలు ఏం జరుగుతుంది అనమాట, అంటే మీరు ఏదైతే డ్రైవ్ చేస్తారు కదా ఆ మోడ్ని. సో అది కాక్పిట్, ఫ్లైట్ డెక్ అంటారు. సో ఎనీథింగ్ ఫ్లైట్ డెక్ ఆర్ కాక్పిట్. సో ఎయిర్లైన్స్లో స్టాండర్డ్ ప్రాక్టీస్ వి సే కాక్పిట్ క్రూ ఆర్ ఎల్స్ ఫ్లైట్ డెక్ క్రూ అంటాము. సో ఆ కాక్పిట్ అనేది దట్ ఈస్ లైక్ ద వర్క్ హార్స్ ఆఫ్ ద ప్లేన్, అక్కడనే మొత్తం జరిగేదన్నమాట. సో టేకింగ్ కన్సిడరేషన్ ఆఫ్ ద ప్రోటోకాల్స్ అండ్ ఎవ్రీథింగ్, కాక్పిట్స్ అనేది చాలా కన్ఫైన్డ్ ఉంటాయి ఇండియాలో. యునో యాజ్ పర్ DGCA ఇట్ ఈస్ వెరీ మచ్ కన్ఫైన్డ్ ద కాక్పిట్ ప్లేసెస్. అంటే వీ కాన్ జస్ట్ టేక్ ఫొటోస్ అండ్ పోస్ట్ ఇట్ ఆన్లైన్, మనం జస్ట్ వీడియోస్ తీసి ఇట్లా పెట్టడం అట్లాంటివి ఉండదు, ఎందుకంటే ఇట్స్ అ సేఫ్టీ ప్రోటోకాల్. అండ్ ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు ద ఎయిర్క్రాఫ్ట్ విల్ బీ హ్యాపెనింగ్ ఇన్ ద కాక్పిట్. మనం ఒకసారి కాక్పిట్లోకి ఎంటర్ అయితే మా జోన్ మాకే ఉంటుంది. అంటే వాట్ ఎవర్ వీఆర్ థింకింగ్ ఫ్లైట్కి వచ్చే ముందు అది మొత్తం అక్కడే వదిలేస్తాం అనమాట. ఎందుకంటే అక్కడికి వచ్చిన తర్వాత లాట్ ఆఫ్ థింగ్స్ విల్ గో ఆన్ యువర్ మైండ్. అంటే నువ్వు చెక్ లిస్ట్ ఫాలో అవ్వాలి, ఫ్యూల్ చెక్ చేసుకోవాలి, గ్రౌండ్తో డీల్ చేయాలి, టవర్తో మాట్లాడాలి, అండ్ దెన్ యూ నీడ్ టు సీ యువర్ ఫ్లైట్ రౌట్. చాలా ఉంటాయి. ఆ టైంలో మనకి వేరే ఆలోచన రావడానికి కూడా కొంచెం ఒక విధానం ఉంటుంది అనమాట. సో వీ డోంట్ యూజువలీ గెట్ ఆల్ ఆర్ ప్రెషర్స్ ఇన్ టు ద కాక్పిట్, బట్ ఆ కాక్పిట్ లో ఒక వేరే జోనే ఉంటుంది, ఆ వైబే వేరే ఉంటుంది అనమాట. అయితే ఇప్పుడు ఆ కాక్పిట్ లో కూడా ఎవరు పడితే వాళ్ళు ఎంట్రీ అనేది ఉండదు కదా, చాలా స్ట్రిక్ట్ ఉంటుంది కదా, ఎందుకంటే హై జాకెట్స్ కూడా ఇప్పుడు మాక్సిమం ఆ కాక్పిట్ లో ఎంటర్ అయ్యి సింపుల్ గా వాళ్ళు కంట్రోల్ అనేది చేయొచ్చు. సో అందుకోసం ఆ కాక్పిట్ లో కూడా ఈ ఎయిర్ హోస్టర్స్ కూడా ఎంట్రీకి కూడా దాని ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎందుకంటే ఇంకోటి కూడా నేను విన్నాను, ఆ కాక్పిట్ మీద అయితే డోర్ ఉంటుందో అది బుల్లెట్ ప్రూఫ్ అని కూడా విన్నాను నేను. ఓకే, ఇంకొంచెం చెప్పండి దాని గురించి. సో ఆఫ్టర్ ద 1999 కాందహార్ హైజాక్, ఇండియాలో ఫార్చునేట్లీ టచ్ వుడ్ we didn't have any issues with the hijacking, but safety procedures అనేవి every pilot will know it, ఎందుకంటే it can happen any time. సో దానికోసం మనం ఎప్పుడు రెడీగా ఉంటాం అనమాట. సో ప్రొసీజర్స్ ఫాలో అవ్వడం అంతే, అందులో మనం ఎక్కువ చేసేదేమి ఉండదు. సో ఫస్ట్ థింగ్, కాక్పిట్లోకి ఎంటర్ అయ్యే ముందు దెర్ ఇస్ అ కెమెరా, అవుట్ సైడ్ ద కాక్పిట్ దెర్ ఇస్ అ కెమెరా. సో వాళ్ళు బయట నాక్ చేసినా లేదంటే ఇఫ్ దే ట్రై టు కమ్ ఇన్, వీ ఆటోమేటిక్గా సిస్టంలో కెమెరా యాక్టివేట్ అయిపోతుంది అండ్ వీ సీ హూస్ అవుట్ సైడ్. దెన్ మనం లాక్ ఓపెన్ చేస్తేనే లోపలికి వస్తారు. వాళ్ళు ఎంత పగలగొట్టాలనుకున్నా అది పగలదు. దట్ ఈస్ వెరీ థిక్, ఇంత థిక్ ఉంటుంది కాక్పిట్ డోర్, ఇట్స్ వెరీ థిక్. అండ్ yes, it is bulletproof. And sometimes ఎవరన్నా అంటే లెట్స్ సే ఎయిర్బోర్న్ అయిన తర్వాత క్యాబిన్ క్రూ కాక్పిట్లోకి రావాలి అంటే దెర్ ఇస్ అ ప్రొసీజర్. సో మీరు ఇండిగోలో ఇది యూజువలీ కనిపిస్తుంది. ఇఫ్ యూ హ్యాడ్ ఫ్లోన్ బిఫోర్, మీరు అబ్జర్వ్ చేస్తే మధ్యలో ఒక గ్యాలీ మధ్యలో దే విల్ పుట్ అ ట్రే టేబుల్. అంటే ఆ ట్రే టేబుల్ ఏదైతే ఫుడ్ సర్వ్ చేసేయడానికి వాడతారో అది కాక్పిట్ మధ్యలోకి బ్లాక్ చేస్తారనమాట, ఎవరు ఇటు నుంచి అటు వెళ్ళకుండా. అండ్ ఒకరు అనేది మానిటర్ చేస్తుంటారు వైల్ ద కాక్పిట్ డోర్ ఓపెన్స్. సో cabin crew will be seeing all the passengers when the cockpit door is opening mid-flight. And our procedures anedi, it's a very standardized procedure for ever kuda lopatiki raaniyakunda undadaniki. And as you said, avunu idi adi utmost important. And every pilot has his ante mana టాప్ ఆఫ్ మైండ్ ఆల్వేస్ ఉంటుంది, ఎవరు లోపలికి వస్తున్నారు ఎవరు బయటకు వెళ్తున్నారు అని. అండ్ ఎవరు పడితే వాళ్ళు రాలేరు, ఆథరైజేషన్ ఉంటేనే యూ కెన్ ఎంటర్ ద కాక్పిట్.